అండి ఈరోజైతే కనుక నేనైతే చపాతీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఎందుకంటే నైట్ పూట ఫుడ్ అనేది తినలేకపోతున్నాం. మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా మనం కొంచెం ఒక ముద్ద తినగలం కానీ నైట్ వచ్చేసరికి అస్సలు తినలేకపోతున్నామండి. దాంతో అది కాకపోయినా కొంచెం నాకు కూడా నీరసంగా అనిపిస్తుంది. అందుకని ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా డైలీ. ఇంకా ఏదో కుదిరినప్పుడు అలా పెడుతున్నాను. కొంచెం మీరే సపోర్ట్ చేస్తారని, నాకు వెనకాల మీరు ఉన్నారన్న ధైర్యంతోనే నేను కొంచెం నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తారు నాకు అన్న ధైర్యంతోనే నేను కూడా కొంచెం వీడియోస్ అయితే కొంచెం 2 డేస్ 3 డేస్ నుంచి పెట్టట్లేదండి. ఓకే, ఇవాళైతే చపాతీ ప్రిపేర్ చేసేస్తున్నాను. లాంగ్ వీడియోస్ కూడా ఏం పెట్టలేకపోతున్నానండి ప్రెజెంట్ అయితే. మార్నింగ్ అయితే అస్సలు కుదరట్లేదు, హడావుడైపోతుంది. మా పాపకి 7:30 కల్లా 8 కల్లా ఆటో వచ్చేస్తుంది. అంటే 8 లోపు నేను పిల్లని రెడీ చేసేయాలి. ఇంకా మా బాబు అయితే చిన్న బాబు, వాడిని చూసుకుంటూ ఇటు ఇక్కడ రెడీ చేసుకుంటూ మా వారికి ఆఫీస్కి అన్నీ ఏర్పాటు చేసేసరికి నాకు మార్నింగ్ అయితే అస్సలు కుదరట్లేదండి వీడియోస్ అన్నది. ఇంకా ఏదో ఈవినింగ్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదండి వీడియోస్కి. అందుకే కొంచెం లైవ్ కూడా నాకు మొన్నటి వరకు అయితే కొంచెం టైం చూసుకొని పెట్టగలిగాను. ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. సరే కుదిరితే పెడదామని చూస్తున్నాను. ఓకే, ట్రై చేస్తాను. ఓకే, లైవ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. కొంచెం టైం కోసం చూస్తున్నాను. అస్సలు టైం అయితే నాకు సెట్ అవ్వట్లేదు. కొంచెం ప్లీజ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐటమ్ కొట్టండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెట్టినంతవరకు కూడా కొంచెం చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఓకే, ఈరోజు మీ ఇంట్లో ఈ పూట ఏ టిఫిను, ఏ కర్రీ, ఏంటి స్పెషల్ అన్నది కామెంట్లో పెట్టండి ప్లీజ్. ఇప్పటివరకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకేనండి. మార్నింగ్ కూడా ఈరోజు లంచ్ ఏం చేశానంటే, మా పాప అయితే పులిహోర చేయమంది. ఇంకా పులిహోర అయితే పొద్దున్న చేశాను. అదే మధ్యాహ్నానికి కూడా ఉపయోగపడిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం సెపరేట్గా ఫుడ్ చేసే పని లేకుండా ఇంకా ఈరోజైతే కనుక చపాతీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఈరోజైతే ఇంట్లో చపాతీ కలిపి ఒత్తి పెట్టాలి అంటే నా బాబుతో కుదరలేదు. అందుకని ఇంకా బయట నుంచి అయితే రెడీమేడ్ చపాతీలు తెప్పించేసాను. అదైతే కొంచెం సింపుల్గా అయిపోతుంది. తొందరగా అయితే తెప్పినండి, ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే నాకు ఓపిక లేక తెప్పించేసాను. చూస్తున్నారు కదండి రెడీమేడ్ చపాతీ అయితే తెప్పించేసాను. ఇంకా నా వల్ల అయితే ఓపిక లేదు, తొందరగా తినేసి పడుకుందామని. మళ్ళీ మార్నింగ్ పెందరాడే లేవాలండి, తెలిసిందే కదా ఇంకా పనులు అన్నవి. మార్నింగ్ పిల్లని లేపి దాన్ని ట్యూషన్కి స్కూల్కి పంపించి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి పంపించి మళ్ళీ డ్యాన్స్ క్లాసులకి వీటికి వాటికే సరిపోతుంది నాకు టైం వల్ల. అందుకని అసలు టైం అయితే సెట్ అవ్వట్లేదు. అందుకని ఇంకా ఇవాళైతే కొంచెం ఓపిక లేక రెడీమేడ్ అయితే తెప్పించేసానండి. సింపుల్గా తొందరగా అయిపోతుంది కదా అని. ఓకే, ఇంకా మీ ఈ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ కుదిరితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా చపాతీలు అయితే అయిపోవచ్చినాయండి. బాబుకి అయితే పెట్టేశానండి, వాడికి రవ్వ ఉడకబెట్టి. ఇంకా పాప ఇప్పుడే ట్యూషన్ నుంచి తీసుకొచ్చే పాపని వేసేసుకొని మా వారు కూడా వచ్చేసారండి ఆఫీస్ నుంచి. ఇంకా తొందరగా ఎంత తొందరగా తినేసి మళ్ళీ మార్నింగ్ అలా లేవాలి. ఇంట్లో పనులు మామూలుగా ఉండవు కదండి, అందుకని. ఓకే, ఏమనుకోకండి, కొంచెం లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. కుదిరితే ట్రై చేస్తానండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐటమ్ కొట్టండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకోండి ఫైనల్గా అయితే ఒకటే ఉంది, ఈ ఒకటి కూడా అయిపోతే కంప్లీట్. భోజనాలు అయిపోయినాయండి అందరివి కూడా. మీవి స్పెషల్స్ ఏంటి అన్నది కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చక్కగా సశ్వంపురంలో అయితే బాగుంటాయండి ఇక్కడ. ఇంకా వేరే ప్లేస్లో అయితే ఎక్కడ నాకు అంతగా నచ్చవు.
ఒకే ఒక ప్లేస్ నచ్చుతుంది, అక్కడే తెప్పించుకుంటాను ఎప్పుడైనా కావాలి అంటే. రేర్గా అయితే ఇంట్లోనే చేస్తాను, ఇంకా ఇట్లా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మటుకు తెప్పించేస్తాను బయట నుంచి. ఇంకా నా వల్ల అయితే అవ్వదు, మా బాబుని ఎత్తుకొని కలిపి ఒత్తి చేయాలి అంటే. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చపాతీ అయితే కనుక. చపాతీలోకి కర్రీ ఉండాలని ఏమీ లేదండి. నిన్న బీరకాయ పచ్చడి చేశాను, అదైనా నంచేసుకుంటాము. మార్నింగ్ పప్పు ఏదైనా చేస్తే ఆ పప్పు అయినా నంచేసుకుంటాము. అంతేగాని అది ఇది అని పాపం మా హస్బెండ్ కూడా కొంచెం అదే కావాలి అంటే ఏమి కూర్చోరు, ఏది ఉన్నా పాపం అడ్జస్ట్ అయిపోతారండి ఆయన కూడా. ఇంకా నిన్న చేసిన బీరకాయ పచ్చడి అయితే ఉంది, ఇంకా ఈ పూటకైతే లాగించేయడమే అది వేసుకొని. అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీ అన్నది. ఓకే, స్టవ్ అయితే ఆపేస్తున్నాను కూడా. కంప్లీట్ యువర్ చపాతీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అనేది కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ కూడా.